ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇవాళ మా 2 నెలల క్యాంపెయిన్ ఆల్మోస్ట్ ముగింపుకి వస్తుంది. సెకండ్ లాస్ట్ డే. దక్షిణ నియోజకవర్గంలో ఇవాళ కాన్స్టిట్యున్సీ అంతా ఒక బైక్ ర్యాలీ పెట్టడం జరిగింది. కుదిరినంత వరకు కాన్స్టిట్యున్సీ అంతా ఒకసారి చూసేద్దామని. అయితే వాళ్ళు ఇక్కడ లాస్ట్ మినిట్లో జనసేనకి పొత్తులో సీట్ ఇవ్వడం జరిగింది. మా ఇన్ఛార్జ్ గండి బాబ్జీ గారు గత 3.5 ఏళ్ళుగా ఇక్కడ బాగా పనిచేశారు. బాబ్జీ గారు పెందుర్తికి ఇన్ఛార్జ్కి వెళ్ళినప్పుడు మాకు ఇక్కడ సుధాకర్ గారు ఇన్ఛార్జ్గా రావడం జరిగింది. మా అభ్యర్థి వంశకృష్ణ శ్రీనివాస్ గారు ఈ 40 రోజులు చాలా కష్టపడ్డారు. అండ్ జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు కూడా అందరూ వాళ్ళంత కృషి పెట్టారు. ఇవాళ నాకు విన్నంత వరకు ఏంటంటే వైసీపీ నుంచి ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థి కొంచెం రిలాక్స్ అయిపోతున్నారు, ఓటమి వచ్చేస్తుంది అని. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆల్మోస్ట్ ఒక వేవ్ లైన్ లాంటి వాతావరణం వస్తున్నట్టు మేమందరం భావిస్తున్నాము. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే తీవ్రమైన పాజిటివ్ రెస్పాన్స్ ఊహించని విధానంగా ఉంది. సంతోషంగా ఉంది. కానీ అందరినీ కోరేది ఏంటి అంటే ఓటు రూపంలో మీరు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి ఉంటే దాన్ని బట్టి వచ్చి పార్లమెంట్కి నాకు సైకిల్ గుర్తి, ఇక్కడ దక్షిణ నియోజకవర్గంలో వంశకృష్ణ గారికి గ్లాస్ గుర్తికి ఓటేసి కూటమి ప్రభుత్వాన్ని మీ అందరినీ గెలిపించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇవాళ రాష్ట్రాన్ని కాపాడుకునే అవసరం ఉంది. మీ అందరం కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహాయంతో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ దారిలోపల తీసుకుని రావడానికి చాలా ఎదురు చూస్తున్నారు. మీ అందరి సహాయం కోరేది ఏంటంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరగాలి. అందరూ చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఫస్ట్ టైం ఓటర్సు, ఓల్డ్ టైమర్సు అందరూ వచ్చి ఓట్ పర్సంటేజ్ పెంచి కూటమిని గెలిపించవలసిందిగా కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.